హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజైతే మన వెయిట్ లాస్ ఛాలెంజ్లో 12th డే అనమాట. 12th డేకి వచ్చేసాము. ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజు నైటే ఓవర్ నైట్ ఓట్స్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. అంటే ఓవర్ నైట్ ఓట్స్ కోసం ముందు రోజే నైట్ సోక్ చేసుకుంటున్నాను అనమాట. దానికోసం ఒక కప్ ఓట్స్కి ఒక 2 టీ స్పూన్ల చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. చియా సీడ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. మంచి ఫైబర్ ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది, అలాగే చాలా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే ఇందులో 1 కప్ కర్డ్ తీసుకున్నాను. లో ఫ్యాట్ కర్డ్ తీసుకోవాలన్నమాట. అలాగే మిల్క్ కూడా లో ఫ్యాట్ మిల్క్ 1 కప్ తీసుకొని రెండింటిని ఇలా అన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి స్వీట్నెస్ కోసం నేనైతే ఇక్కడ కొన్ని డేట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇక్కడ నేను ఇద్దరి కోసం అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ డేట్స్ అయితే 4 డేట్స్ని సీడ్స్ తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవటం వల్ల మనకి అందులో సోక్ అయిపోతుంది కాబట్టి మార్నింగ్ లేచేసరికి అందులో ఉండే స్వీట్నెస్ అలాగే డేట్స్ కూడా మనకి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇలా వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. మార్నింగ్ లేచి తీసుకొని మనం ఏమేమి ఎందులో యాడ్ చేసుకుంటామో నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మార్నింగ్ లేచి చూసేసరికి ఇక్కడ చూసారు కదా మొత్తం చక్కగా సెట్ అయిపోయాయి. మనకి ఇందులో చియా సీడ్స్ వేసాం కదా, చియా సీడ్స్ కూడా చక్కగా ఉబ్బిపోతాయి అన్నమాట. బాగా నానిపోతే ఇక్కడ డేట్స్ వేసాం కదా, చూసారు కదా, అది బాగా నానిపోవటం వల్ల కలర్ కూడా చేంజ్ అయ్యింది. వీటన్నింటిని బాగా కలిపేసుకొని మనకి నచ్చిన ఫ్రూట్స్ అంటే లో క్యాలరీ ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఫస్ట్ బ్లాక్ కిష్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇక్కడ యాపిల్ని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక హాఫ్ యాపిల్ని కట్ చేసుకొని వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను అంటే సీడ్స్ ఉంటాయి కదా మన దగ్గర, పంప్కిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, అవి వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను అన్నమాట. వాటిని కూడా ఒక్కొక్క టీ స్పూన్ తీసుకున్నాను. వాటిని కూడా ఇందులో వేసుకుందాం. నేనైతే ఇలా నైట్ సోక్ చేసేటప్పుడు కూడా చాలామంది సోక్ చేసేస్తుంటారు. నాకు అలా కాకుండా ఇలా తింటున్నప్పుడు క్రంచీగా తగిలితే నచ్చుతుంది అనమాట. అందుకని చెప్పి నేను ఇలా వేసుకున్నాను. అలాగే మనం ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఉంటుంది కదా, ఫ్లాక్ సీడ్స్ అంటే డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి వేసుకోవచ్చు. స్వీట్నెస్ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా తేనెని వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తేనె, ఒక హాఫ్ టీ స్పూన్ తేనెని కూడా యాడ్ చేసుకున్నాను స్వీట్నెస్ కోసం. ఇక్కడ మిస్ అయిందనమాట క్లిప్పింగ్. ఇక్కడ నేనైతే ఓట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేనైతే ఈరోజు ఓట్స్ తీసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా అనిపించింది. ఇది కూడా చాలా మంచిది. ఇందులో మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి, మంచి ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఒకటే మీల్లో వచ్చేస్తాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఎంజాయ్ చేస్తూ నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మన లంచ్లోకి వచ్చేస్తే నేను హై ప్రోటీన్ ఇడ్లీ కోసం అని చెప్పి ఇక్కడ నేను కొర్రలను అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. నైట్ నానబెట్టుకున్నాను కొర్రలు. అలా 1 కప్పు కొర్రలకి మినపప్పు, పొట్టు మినపప్పు ఒక హాఫ్ కప్పు, అలాగే పెసర్లు కూడా పొట్టుతోనివే ఒక హాఫ్ కప్పు, అలాగే శనగపప్పు కూడా హాఫ్ కప్పు. వీటన్నింటినీ బాగా ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకున్నాను. మార్నింగ్ లేచాక చక్కగా నానిపోతాయి కదా, వాటిని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత నాకు ఎంత అవసరం అవుతుందో అనే దాన్ని బట్టి నేనైతే తీసుకున్నాను. నేనైతే ఇక్కడ వీటిని ఒక 4 ఇడ్లీలు అంటే 4 తీసుకున్నాను. అలాగే ఈ ఇడ్లీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే హై ప్రోటీన్ అనమాట, చాలా మంచిది. అలాగే ఇందులో మనం ఏమైనా వెజిటబుల్స్ అంటే క్యారెట్ అలా యాడ్ చేసుకోవచ్చు, తురిమి వేసుకోవచ్చు, బీట్రూట్, క్యారెట్ అలాంటివి. నేనైతే ప్లెయిన్గా చేసేసాను. ఇక్కడ పింక్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని దీన్ని కాసేపు అంటే మార్నింగ్ మిక్సీ పట్టేసుకొని సాల్ట్ వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను అనమాట. మధ్యాహ్నం నేనైతే 12:30కి అంటే 12 o'clockకి తింటాననే ముందుగుండా కొంచెం ఒక 11:30గా అలా తీసి పెట్టుకుంటే మనకి ఇడ్లీ అనేవి అంటే మనకి ఫెర్మెంట్ అవుతుంది కదా, సాఫ్ట్గా అవుతాయి. లేదు మనం ఇలా కాదు అన్నప్పుడు వెంటనే కావాలంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈనో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేసి కలిపేసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఈ బ్యాటర్తోనే మనం దోశ కూడా వేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ అన్నమాట, చాలా మంచిది. ఇలా మనం డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే మనకి లో క్యాలరీ ఉంటుంది, హై ప్రోటీన్ వస్తుంది, చాలా మంచిది. ఇలా నేనైతే వీటిని మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకుంటున్నాను. నేనైతే లంచ్ ప్రిపేర్ చేసుకునే ముందైతే ఓపెన్ చేసి చూసారు కదా, చక్కగా ఫెర్మెంట్ అయిపోయింది, కొంచెం ఉబ్బింది అనమాట మన బ్యాటర్ అనేది. ఇప్పుడు వీటిని ఇడ్లీలాగా ఇడ్లీ ట్రేలో కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని, నేనైతే ఇక్కడ నెయ్యిని గ్రీస్ చేసుకున్నాను. మనం ఆయిల్ కూడా గ్రీస్ చేసుకొని, ఎలా అయినా పర్వాలేదు, ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా పర్వాలేదు, గ్రీస్ చేసుకొని ఇక్కడ ఇడ్లీ పెట్టేసుకోవటమే. నేనైతే 4 ఇడ్లీలు అంటే 4 తీసుకున్నాను, కానీ చిన్న సైజ్ అనమాట ఈ ఇడ్లీలు, కాబట్టి 4 ఇడ్లీ పర్వాలేదు, సరిపోతుంది
ప్రాబ్లం లేదు. ఇలా నేనైతే ఇడ్లీ ట్రేని కడాయిలో పెట్టుకొని స్టీమ్ చేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక 10 మినిట్స్ అయిన తర్వాత చక్కగా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారిన తర్వాత మనం అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేస్తే మనం ఇడ్లీ అంటే తినడానికి ప్రిపేర్ అయిపోయినట్టే. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే ఇంతకుముందు వీటిని దోశలు వేశాను, కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం అనమాట ఇలా ఈ బ్యాటర్తో ఇడ్లీ పెట్టడం. చాలా బాగుంది. అంటే బ్యాటర్కి ఇడ్లీ పెట్టాలంటే కొంచెం థిక్గా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది, అంతే. ఇక్కడ నేనైతే టమాటో, బఠానీ, అలాగే క్యాప్సికమ్ అన్ని అలాగే మష్రూమ్ కూడా వేసి కర్రీ చేసుకున్నాను అనమాట. ఇడ్లీ లేదు మీకు ఇలా తినలేరు అని అనుకుంటే మీ ఇష్టం, మీరు ఏదైనా కర్రీ, దాల్ అయినా సాంబార్ అయినా ఏదైనా చేసుకోవచ్చు. దాంతోపాటు నేను కీరా క్యారెట్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను కర్డ్ చూపించలేదు కానీ కర్డ్ కూడా తీసుకున్నాను. చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, చాలా టైం వరకు ఆకలి అయితే అనిపించదు. ఇలా నా లంచ్ని అయితే ఒక దగ్గర కూర్చొని బాగా నములుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అనమాట. ఇడ్లీ ఇక్కడ చూపిస్తాను చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది. నేనైతే అనుకోలేదు అంత సాఫ్ట్గా వస్తుందని. టేస్ట్ కూడా చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఇలా డైట్లో గనక ఇంక్లూడ్ చేసుకుంటే, ఇలా ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఏంటంటే గట్ హెల్త్ చాలా బాగుంటుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవి రాకుండా చాలా మంచిదనమాట. ఇప్పుడు నెక్స్ట్ మన లంచ్ అయిపోయాక నేనైతే ఈరోజు స్నాక్ ఏమీ తీసుకోలేదు. నాకు ఆ ఇడ్లీనే కొంచెం ఫిల్లింగ్గా అనిపించింది, ఆకలి అనిపించలేదు. ఎప్పుడైనా ఫుడ్ అనేది ఆకలి అనిపిస్తేనే తీసుకోండి, ఆకలి అనిపించకుండా తీసుకోవద్దు. నైట్ డిన్నర్కి నేను 6 o'clock అయితే డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఇక్కడ ఒక పాన్లో కొంచెం ఒక 1/2 teaspoon ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇవి కొంచెంసేపు మగ్గిన తర్వాత మనం మనకి నచ్చిన వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఏ రెసిపీ చేసినా కూడా ఎక్కువగా వెజిటబుల్స్ అయితే యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇవి వెజిటబుల్స్ అనేవి మనకి లో క్యాలరీ ఉంటాయి, అలాగే ఫిల్లింగ్గా ఉంటుంది. అలాగే క్యాప్సికమ్ కూడా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేసి తొందరగా మగ్గిపోతాయి అనమాట సాల్ట్ వేయటం వల్ల. అలాగే సన్నగా చాప్ చేసుకున్న టమాటోని కూడా వేసుకున్నాను. ఒక 1/2 టమాటో సరిపోతుంది. ఇది కూడా నేను ఇద్దరి కోసం చేస్తున్నాను అనమాట. అలాగే వీటన్నింటిని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే ఒక 10 minutes పాటు మగ్గనిద్దాం. మూత తీసి చూసుకుంటే చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది, టమాటో బాగా సాఫ్ట్గా అయిపోయింది. బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ మష్రూమ్ అనమాట. మష్రూమ్ అయితే 2 గుప్పెలు వచ్చేంత వరకు, అంటే ఒక 100 grams కంటే ఒక 150 grams అయితే తీసుకున్నాను. సన్నగా చాప్ చేసుకున్నాను. బాగా కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. మనం సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి. కొంచెం పసుపు, అలాగే కొంచెం గరం మసాలా అనమాట. మనం వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను గరం మసాలా యూజ్ చేయడం. ఇది ఆమ్లెట్ కోసం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను వేసాను. అలాగని ఎక్కువ కారంగా ఉండదు, జస్ట్ గరం మసాలా ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టఫ్ని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పైన నేనైతే ఇక్కడ 2 eggs అయితే తీసుకున్నాను, హోల్ ఎగ్స్ అనమాట. బాగా బీట్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఆమ్లెట్ వేసుకోవటమే. ఎందుకంటే ఇంత ప్రాసెస్ అంటే ఇంకేం లేదు, చాలా తొందరగానే అయిపోతుంది. కాకపోతే మనం వెజిటబుల్స్ యాడ్ చేసాం కాబట్టి అవి మనం ఆమ్లెట్లో డైరెక్ట్గా ఎగ్లో కలిపేసుకుంటే మనకి సాఫ్ట్గా అవ్వవు, ఉడకవు. కాబట్టి ఇలా ముందుగా ఉడికించి వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. బాయిల్ అయిపోతాయి కాబట్టి తొందరగా మనకి ఆమ్లెట్ వేగినంత టైం కూడా పట్టదనమాట, తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకుంటే మన ఆమ్లెట్ రెడీ. చాలా బాగుంటుంది, హై ప్రోటీన్ అనమాట. ఇలా మంచిగా ప్రోటీన్, ఫైబర్ ఉండే ఫుడ్, మంచిగా ఐడియల్ ఫుడ్ అనమాట ఇది. ఇలా ప్రిపేర్ చేసుకుని కనుక తింటే మనం వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవుతుంది, ఇంచ్ లాస్ కూడా బాగా అవుతుంది. అలాగే మనకి ఫుడ్ లేదు, మనం డైట్లో ఉన్నాము అనే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. ఇంకా నాకు చెప్పాలంటే వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడే టేస్టీ ఫుడ్ అనేది తింటామన్నమాట. అంటే నార్మల్గా అయితే ఏది పడితే అది తినేయకుండా హెల్దీగా చేసుకుంటూ టేస్టీగా తింటాము. నా డిన్నర్ అయితే ఇక్కడ 6:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది. అంటే 6కి నేను స్టార్ట్ చేస్తాను, 6:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది నా డిన్నర్. ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. మంచిగా తింటూ వెయిట్ లాస్ అవ్వండి. అంతే అండి, ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటి కోసం. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.